కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. ఓకే, ఇప్పుడు మనము ప్రభాస్ లాగా మనం ఒకటి ప్రాంక్ కాల్ చేద్దాం, ప్రాంక్ వీడియో కాల్. ఓకేనా? హలో, హాయ్ బన్నీ, ప్రభాస్ గారు ఇంటర్వ్యూలో ఉన్నా నేను. నువ్వు ఫ్యాన్ అన్నావు కదా, ప్రభాస్తో మాట్లాడతావా? మాట్లాడు. డైలాగ్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. డైలాగ్ చెప్తాను. తీసుకో. ఇప్పుడు తీసుకున్నావా? ఓకే బన్నీ, మరి డైలాగ్ చెప్పించుకోవా సార్తో? కట్ చేసినట్టున్నాడు. ఇంకొకరికి ట్రై చేద్దాం. ఈసారి అమ్మాయికి ట్రై చేద్దాం. అమ్మాయిది అయితే ఇంకా ఎగ్జైటింగ్ అంటే మనము ప్రాంక్ కాల్ తీసుకుందాం, వీడియో ప్రాంక్ కాల్. ఒక్కసారి మాట్లాడతావా ప్రభాస్ గారితో? ప్రభాస్ గారి ఇంటర్వ్యూలో ఉన్నా నేను. హాయ్, ఎలా ఉన్నారు? మాట్లాడండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మాట్లాడావా సార్తో? ఎలా అనిపించింది? హ్యాపీ ఫీలింగా? మరి సార్తో ఏం డైలాగ్ చెప్పించుకోవా? సినిమాలు చేస్తున్నారు సార్ అని? నేను ఇది స్క్రిప్ట్ కాదు, ఇది నిజమే. అమ్మాయి కాల్. నెక్స్ట్ ఏంది అసలు నువ్వు ఎక్స్ట్రీమ్గా ఏమైదామని ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ముందుకెళ్ళి చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయనేసి ట్రై చేస్తూ ఉన్నా. అంటే హెయిర్ స్టైల్ కూడా అచ్చం ప్రభాస్ లానే ఉంటుందా మీది? అట్లా వచ్చేసి క్యాప్ తీసి చూపిస్తారా? అంటే లుక్స్ పరంగా అన్నీ వచ్చేసాయి. అంటే ఆ మీసాలు కానీ, ఐస్, ఆ సైడ్ లుక్, గడ్డం అంతా అలా వచ్చేసింది. నేను ఏం చేయించలేదు. డైలాగ్ చెప్పండి ప్రభాస్ మూవీలో. డైలాగా బాహుబలి పార్ట్ 1లో చెప్తాను. ఇది మరణం డైలాగ్. మరణం మాసేనా, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా మన శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతో దిగ చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు ముట్టుకోలేని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. ప్రభాస్ కలిసారా మరి? లేదు, కలవలేదు. అంటే కలవడానికి ట్రై చేస్తున్నాను. అవకాశం వస్తే కలుస్తాం డెఫినెట్లీ. వీడియోస్ ఏమైనా చేరా తన దగ్గరికి? ఏమైనా ఏమో నాకు తెలియదు. చూసి ఉంటే అవుతున్నాయి అంటే అన్ని సైడ్ లో వైరల్ అవుతాయి. అంటే అతను ప్రభాస్ అన్న గారికి నా వీడియో చేరిందో చేయలేదో, అని చూసిండో చూడలేదో నాకు తెలియదు. చూస్తుంటే మనకు చూస్తే చూడొచ్చు, అని టైం ఉన్నప్పుడు మనకు పిలుస్తుండొచ్చు అంతే. అంతమంది ఫాలోవర్స్ వచ్చిండ్రు కదా, మరి ఇట్లా బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను, జెన్యున్గా ఉంది. అంటే ఇంతకుముందు ఒక ప్రమోషన్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. అంటే వాళ్ళకు బ్యానర్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నెలకి ఇంత శాలరీ వస్తుంది, అంటే ఒక 20,000 నుంచి 30,000 దాకా మీకు శాలరీ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంటే ఏదో కంపెనీలో జాబ్స్ అవి ఉన్నాయని, వేకెన్సీ ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా చెప్పాను. అది నాకు తెలియక, అది ఫేక్ అని తెలియక నేను స్టోరీలో పెట్టిన విత్ ఇన్ 2 minutes ఇన్స్టాగ్రామ్ స్టోరీ వాళ్ళు రిమూవ్ చేశారు. అంటే ఎందుకు రిమూవ్ చేశారు? అది వర్క్ ఫ్రమ్ అంటే ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటారు కదా, బెటర్గా ఉంటుంది అనేసి పెట్టాను. జెన్యున్ ఫేక్ అంటే నాకు జెన్యున్ అనేది తెలుసు, ఫేక్ అని నాకు తెలియదు. పెట్టాను. వాళ్ళు రిమూవ్ ఎందుకు చేశారంటే ఇవి ఫేక్స్ అని. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. ఇది ఫేక్ అనేసి వాళ్ళు రిమూవ్ చేశారు అనమాట. ఏంటంటే మన ఓన్ వాయిస్ తో చెప్పింది వేరే ఉంటుంది, అట్లా బ్యానర్ తరపున పెట్టింది వేరే ఉంటుంది. అది తెలియక నేను పెట్టాను. 10 days నన్ను అకౌంట్ బ్యాన్ చేశారు. అంటే రిక్వెస్ట్ చేయంగా వాళ్ళు బ్యాక్ ఇచ్చారు అకౌంట్. అంటే మెయిల్స్ పెట్టాను చాలా, చేయంగా అకౌంట్ బ్యాక్ ఇచ్చారు. సినిమాల్లో మరి అవకాశాలు వస్తున్నాయి, ఆడిషన్స్కి వెళ్తున్నావా? ఆడిషన్స్కి అయితే ఇప్పటికి ఏ ఆడిషన్కి అటెండ్ కాలేదు. అంటే జాబ్ చేసుకుంటాను నేను అని. అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం అప్పుల పరంగా బయటకి ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు
ఇప్పుడు మెల్లిగా బయటికి వెళ్తున్నాను, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఆడిషన్ ఇస్తేనే కదా అది సెలెక్ట్ అవుతామా లేదా అని తెలిసేది. నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీకు బొట్టు పెట్టి పిలవరు. అవును కదా. అందుకే నేను బయటికి వెళ్ళి ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. కొంచెం యాక్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే యాక్టింగ్ అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎట్లా ఉంటారు ఏంది కొన్ని నేర్చుకోవచ్చు బయటికి వస్తే అనేసి అనుకొని కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇక. అంటే జాబ్ అంటే వెళ్తూ ఉంటా, డ్యూటీకి చేస్తూ ఇక్కడ ట్రై చేస్తున్నా. మొత్తానికి అయితే మనం జాబ్ అయితే వదిలేసుకోలేం కదా. మిర్చిలో డైలాగ్ ఉంటుంది, నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొస్తే చాలు నువ్వు స్కెచ్ చేసుకొని రావాలి. ఓకే ఓకే, ఆ డైలాగ్ చెప్పు. స్పెట్స్ క్యాప్ తీసి చెప్పండి. కాలర్ పట్టుకోవడం ఏముందిరా, నీ ఊరు వచ్చి నీ మేడే పట్టుకున్నా ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. సూపర్. కలికి నుంచి ఏమైనా చెప్పగలుగుతావు? కలికిలో అంటే లేదో మన సలార్ మూవీ నుంచి పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడని, లోపలికి ఓడేస్తాడని, కాన్సర్ ఎరుపెక్కాల మండే నిప్పుతోనైనా ఈళ్ళ రక్తంతోనైనా. మొదటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ అయినా లేదు అంటే ఇది నువ్వు ప్రభాస్ గా ఫేమస్ అయినాక ప్రభాస్ స్టార్టింగ్ అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటుండే, అంటే అందరూ హీరోలే అందరికి సపోర్ట్ చేయాలి, అందరూ మంచి యాక్టింగ్ చేస్తారు. అంటే నాకు కొంచెం లుక్స్ వచ్చాయి కదా, ప్రభాస్ లుక్స్ కొంచెం ముక్కు కానీ హెయిర్ కానీ గడ్డం అన్ని అట్లా వచ్చాయి. ఇక మెల్లిగా ప్రభాస్ ఫ్యాన్ అయిపోవడం, అట్లా రీల్స్ చేయడము, ఎక్స్ప్రెషన్స్ కూడా అట్లా ఇవ్వడము, అంటే మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మెయింటైన్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు ఫుడ్ తినేసి లావ్ అయిపోతే మళ్ళీ లుక్స్ పోతాయి. ఆ స్టైల్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా దానికోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటావు? అట్లా అంటే ఫుడ్ ఎక్కువ తినకపోవడం, లిమిట్ లో ఉండడము, బాడీ అప్లై చేయడం, ఏదైనా చిన్న క్రీమ్స్ అవి కొంచెం అంటే డస్ట్ పట్టకుండా నల్ల కాకుండా అట్లా. క్యాప్ పెట్టుకోండి, మళ్ళీ క్యాప్ స్పెక్స్ పెట్టుకోండి. ఇంకా వేరే డైలాగ్ చెప్పగలుగుతారు? డైలాగ్లో చెప్తాను ఒకటి మిర్చి నుంచి. వీలైతే ప్రేమిద్దాం డూడు, పోయేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతేనా? అంత చిన్న డైలాగ్. మరి ఆడిషన్స్ ఏమంటే అంటే ప్రభాస్ పరంగా డైలాగ్ చిన్నది చెప్పమన్నారు కదా, అందుకే సినిమాల్లో ప్రయత్నిస్తున్నారు కనుక టైం మెయింటెనెన్స్ కూడా మంచి చేయాలి మీరు. నేను ఇంటర్వ్యూ కాల్ అంటే వేరే విధంగా అనుకోకు, ఇంటర్వ్యూ కాల్ చేస్తే ఫస్ట్ ఏమో రెయిన్ పడుతుంది బ్రో అన్నావు. అవు మరి రెయిన్ ఇప్పుడు పడుతున్నప్పుడు మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. రెయిన్ లో అయితే తడుచుకుంటూ వచ్చి ఎక్కడ గుంతలు ఉంటాయి, గుంతలు పడిపోతే ఓడైతారు. నాకు దూరం ఉన్నారు ఓకే, కష్టం లేదంటే మనం ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్నప్పుడు ఓకే నాకు అర్థమైంది. రెయిన్ కోట్ వేసుకొని ఏ తిప్పలు పడో బస్ ట్రైన్ ప్లేస్ కి వచ్చేసేయాలి డైరెక్ట్. తెలుసు కొంచెం ఇంట్లో కూడా అంటారు కదా, వర్షంలో తడుచుకుంటూ పోతావు జలుబు వేస్తుంది అది అని అంటారు కదా. ఇంట్లో మాటలు వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవాలి కొంచెం, అమ్మ నాన్న మాట. వాళ్ళే బాధపడతారు నాకేమన్నా అయితే. చూసుకునేది బెటర్, వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళ మాటలు కూడా వినాలి. రియల్ లైఫ్ లో ప్రభాస్ ఇంట్రోవర్ట్, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడాడు? మరి నువ్వు? అని అందరితో మాట్లాడతాను సార్. అందరితో మాట్లాడతావు. ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రపోజల్స్ వచ్చేవా మరి? అంటే ఎంత ఫాలోయింగ్ వస్తా ఉంటాయి మామూలుగా. ఏమంటారు జనరల్ గా? లవ్ యూ డార్లింగ్ అది అంటూ ఉంటారు. వాళ్ళు డార్లింగ్ ఏదో సింబల్ ఉంటది కదా మన ఇన్స్టాగ్రామ్ లో సింబల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం రిప్లై ఇచ్చేవాళ్ళు అంతే. అంటే లవ్ సింబల్ ఇవ్వకుంటే వేరే సింబల్స్ ఉంటాయి కదా, గ్రీన్ అండ్ రెడ్ ఉంటాయి కదా కండ్లకి కూడా,